హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు క్రికెట్ చాట్. నిన్న జీటీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్లో కొన్ని కాంట్రవర్షియల్ డెసిషన్స్ అయితే మనం చూసాం ఎంపైర్స్ దగ్గర నుంచి. ముఖ్యంగా శుభ్మన్ గిల్ రన్అట్ అయితే ఇప్పటికీ కాంట్రవర్సీగానే అనిపిస్తుంది. ఎందుకంటే ఆ రన్అట్లో కనుక ఒకసారి చూస్తే శుభ్మన్ గిల్ అయితే ఖచ్చితంగా గ్రీజ్లో లేడు, తన గ్రీజ్ బయట ఉన్నాడు, అదైతే క్లియర్. కాకపోతే హర్షల్ పటేల్ వేసిన ఆ త్రోని క్లాస్ని అయితే బాగానే కలెక్ట్ చేశాడు. కాకపోతే వికెట్స్ని కొట్టే సమయంలో బాల్ అయితే ఖచ్చితంగా క్లాసన్ చేతిలో లేదు. బాల్ అయితే కాస్త ముందే వెళ్ళింది, తర్వాత గ్లౌజ్ వికెట్ తాకినట్టు అనిపించింది క్లియర్గా. కాకపోతే ఇక్కడ ఇంకొక యాంగిల్స్లో కనుక చూస్తే బాల్ అయితే వికెట్లకు తగిలి డీవియేట్ అయినట్టు కనిపించింది. అయినప్పటికీ కూడా బాల్ నిజంగా వికెట్లకు తగిలి డీవియేట్ అయినప్పటికీ బాల్ తగిలినప్పుడు బెయిల్స్ అయితే కింద పడలేదు. బెయిల్స్ ఎప్పుడు కింద పడ్డాయి? ఎప్పుడైతే క్లాసన్ గ్లౌజ్ తగిలిందో అప్పుడే బెయిల్స్ కింద పడ్డాయి. బెయిల్స్ పడ్డప్పుడు ఓన్లీ గ్లౌజ్ మాత్రమే కాంటాక్ట్లో ఉంది. అలాంటప్పుడు అది అవుట్ ఎలా అవుతుందో మీరైతే చెప్పాలి. అందుకే శుభ్మన్ గిల్ కూడా విపరీతంగా కోపం వచ్చింది అప్పుడు చూసాం మనం. అలాగే ఇంకొకటి ఏంటంటే అభిషేక్ శర్మ ఎల్బిడబ్ల్యూ కాల్, ఇదైతే కరెక్టే. ఇందులో ఎలాంటి తప్పు పట్టాల్సిన అవసరం అయితే లేదు అంపైర్స్ని. వాళ్ళైతే కరెక్ట్గానే ఇచ్చారు. అది డైరెక్ట్గా లో ఫుల్ టాస్ బాల్, ఇంపాక్ట్ వచ్చేసి డైరెక్ట్గా అభిషేక్ శర్మ షూకి తగిలింది. వికెట్స్ హిట్టింగ్ అయినప్పటికీ కూడా ఇంపాక్ట్ అనేది అంపైర్స్ కాల్ కాబట్టి థర్డ్ ఎంపైర్ కూడా ఆన్ ఫీల్డ్ ఎంపైర్ డెసిషన్ మీదే ఉండమని చెప్పాడు. కాబట్టి అదైతే అంత కాంట్రవర్సీ ఏం కాదు, కానీ అదైతే క్లియర్ డెసిషనే. ఈ శుభ్మన్ గిల్ రన్అట్ మాత్రం ఖచ్చితంగా ఎందుకో కాంట్రవర్సీ లాగా అనిపించింది. నాకైతే అది ఖచ్చితంగా నాట్అవుట్ లాగా అనిపించింది. ఇప్పుడు జనరల్గా మన బౌలర్స్ బౌలింగ్ చేసినప్పుడు కూడా బాల్ వికెట్కి తగిలిన బెయిల్స్ కింద పడితేనే దాన్ని అవుట్గా పరిగణిస్తారు. అలాంటప్పుడు ఇక్కడ కూడా అంతే కదా. ఇక్కడ కూడా తనకి బాల్ వికెట్కి తగిలినప్పుడు అయితే బెయిల్స్ అయితే పడలేదు. క్లాసన్ గ్లౌస్ తగిలి మాత్రం వికెట్ పడింది. క్లాసన్ గ్లౌస్ తగిలినప్పుడు బాల్ అయితే ఖచ్చితంగా క్లాసన్తో కాంటాక్ట్లో లేదు, ఆ గ్లౌస్తో కాంటాక్ట్లో లేదు కాబట్టి ఖచ్చితంగా ఇది నాట్అవుట్ అని అనిపించింది. మరి థర్డ్ ఎంపైర్ ఎందుకు అన్ని యాంగిల్స్లో ఎందుకు చెక్ చేయలేదో మనకైతే అర్థం కాలేదు. ఖచ్చితంగా ఇదైతే కాస్త ఎందుకు కరెక్ట్ డెసిషన్ కాదని నాకు అనిపించింది. అందుకే శుభ్మన్ గిల్ కూడా అంత ఆవేశపడ్డాడు నిన్న మ్యాచ్లో.